పేరెంట్స్కి, అతిథులకి అందరికీ నమస్కారాలు. బాలబాలిక ఆశీస్సులు. నేను ఈ పాఠశాలలో మొట్టమొదటి మా ఇద్దరు పిల్లలు ఇక్కడే చదివారు. అప్పుడు పేరెంట్స్ మీటింగ్, నేను ఏదన్నా పిల్లవాడికి కరెక్షన్ చేద్దామంటే నువ్వు తప్పు, మా టీచరే కరెక్ట్ అనే రోజు ఉంటాయి పిల్లల దగ్గర. ఎందుకంటే టీచర్కి ఫస్ట్ వాల్యూ ఇస్తారు పిల్లలు ఎప్పుడు కూడా. అందుకని మనం ఎప్పుడు కూడా పేరెంట్గా టీచర్ తోటి ఎప్పుడు మంచి సంబంధాలు కలిగి ఉండాలి. మన పిల్లవాడు ఎలా చదువుతున్నాడు, ప్రతిరోజు మీరు ఎంతమంది పిల్లవాడి కోసం అరగంట కూర్చుంటున్నారు ఎప్పుడు తప్పనిసరిగా పిల్లల దగ్గర మీరు కూర్చోవాలి. మీకు ఏమి రాకపోయినా పర్వాలేదు, బుక్స్ కూర్చోండి. పిల్లవాడితో ఫ్రెండ్లీగా ఉండాలి. గతంలో మారిపోయినప్పుడు పిల్లవాడు ఏ ఉద్యోగంలో అయినా సెలెక్ట్ అవుతాడు. మనకి బేస్ ఎక్కడ, మనకి స్కూల్ స్థాయిలో మీకు తెలుసు. చాలా మనం పిల్లల్ని బయటకు తీసుకెళ్ళాలి. బయట నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. స్కూల్ కంటే బయట ప్రాంతాలు, స్కూల్లో వెకేషన్స్లో కొత్త ప్రాంతాలు చూపించే వాళ్ళు కూడా అన్నీ చేస్తున్నారు. అందుకనే పాఠశాలలో ఎక్కువ ఎక్స్కర్షన్ ఉండాలి. ప్రపంచంలో ఎక్కడా దొరకట్లేదు. కారణం ఏంటంటే విద్య. కాబట్టి తప్పనిసరిగా మంచి క్వాలిటీ విద్య కావాలి మనకి. ఏదో డిగ్రీలు పాస్ అయితే కాదు. ఎందుకంటే నేను ఒకప్పుడు ఐఐటి ఎగ్జామ్కి క్వాలిఫై కాలా, కానీ బాగా కృషి చేసి ఐఐటికి మళ్ళీ క్లాసులు చెప్పాను. అంటే మనం చేయలేకపోయినా తర్వాత ప్రయత్నించి తప్పనిసరిగా సాధ్యపడుతుంది. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు కింద పడితేనే తెలుస్తుంది. ఇప్పుడు పిల్లవాడు నడుస్తుంటే కింద పడకుండా మనం ఉంటుంది, పడితేనే వాడికి నొప్పి తెలుస్తుంది. తప్పనిసరిగా ఎదుర్కోవాలి, అన్ని కష్ట సుఖాలు నేర్చుకోవాలి పిల్లలకి.